కారు డ్రైవర్ హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అనంతబాబు అరెస్టుతో ఆంధ్రప్రదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారీ భద్రతా నడుమ అనంతబాబును కాకినాడ రూరల్ నర్సాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులుగా కొనసాగుతున్న దళితుల ఆందోళనలు ఈ పరిణామంతో మరింత హాట్ టాపిక్గా మారాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ కాలంలోనే ఈ కేసు వెలుగులోకి వచ్చి అనంతబాబు అరెస్ట్ అయ్యి బెంగాల్పై విడుదలయ్యారు. తాజాగా మళ్ళీ ఆయన అరెస్టు కోసం ప్రజల నుంచి, ముఖ్యంగా దళిత సంఘాల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని, వెంటనే అరెస్ట్ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నవీన్ రాజ్ కాకినాడ నుంచి లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నవీన్ రాజ్, చెప్పండి. ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎమ్మెల్సీ అనంత్ ఉదయ్ భాస్కర్ తన కారు డ్రైవర్ని అయితే కనుక హత్య చేసి ఆ డోర్ డెలివరీ చేసిన కేసులు అయితే కనుక అనంతబాబు అయితే గతంలో అంటే 2022 మే 9వ తారీఖున అయితే కనుక ఆయన హత్య చేశారు. దాని తర్వాత ఈ కేసు పెట్టడం, కేసు తర్వాత ఆయన అయితే అరెస్ట్ కావడం, బెయిల్ మీద ఈ మధ్య కాలంలో అయితే కనుక ఆయన బెయిల్ మీద కూడా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో వైసీపీ హయాంలో జరిగిన ఈ హత్యకి సంబంధించిన అప్పుడైతే గనక కలకలం రేగిన పరిస్థితి ఉంది. దీని మీద వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఆయన మీద అయితే కేసు పెట్టి ఆయన్ని జైలుకి కూడా పంపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అనంతబాబుకి సంబంధించిన కేసు మీద కూడా తిరగదోడిన పరిస్థితి ఉంది. అంటే ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ అనంతబాబు అయితే కనుక ఈ కేసులో కేవలం కేవలం ఆయన ఒక్కడు మాత్రమే ఈ హత్య చేశాడని చెప్పేసి అయితే గతంలో వైసీపీ హయాంలో అటు పోలీసులు కావచ్చు, ఇటు రాజకీయ నాయకులు కూడా కుమ్మక్కయ్యి కేసుకు సంబంధించి కూడా తప్పుదారి పట్టించారు అని చెప్పేసి టీడీపీ హయాంలో అయితే కనుక దీని మీద అయితే కూలంకషంగా ఒక దర్యాప్తు అయితే జరిగింది. సిట్ కూడా వేసి దీని మీద పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత ఈ కేసులో ఏదైతే అనంత ఉదయ్ బాబు ఉన్నాడో ఎమ్మెల్సీకి సంబంధించిన భార్య కూడా ఇందులో ఒక విక్టిమ్. ఆమె కూడా ఈ కేసుకి ఈ హత్య జరిగిన సమయంలో కూడా ఆమె అక్కడే ఉంది అని చెప్పి దీని మీద టీడీపీకి సంబంధించిన ప్రభుత్వం అయితే దీని మీద విచారణ చేసిన తర్వాత ఒక నిర్ధారణకు అయితే వచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా పోలీసులు కూడా దీని మీద అప్పుడు ఎస్పీ కావచ్చు, అలాగే డిఎస్పీ కావచ్చు, సిఎల్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దీనిలో కీలకంగా వ్యవహరించి కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు అని చెప్పేసి ఒక నిర్ధారణ చేసిన తర్వాత పోలీసులను కూడా ఎస్పీ కావచ్చు, ఒక డిఎస్పీ, ఒక సిఐ వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల కాలంలో ఈ కేసుకు సంబంధించి కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా చూస్తే కనుక ఇది హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి ఉంది. అంటే ఈ ఏదైతే అనంత ఉదయ భాస్కర్ సంబంధించి ఈ కేసుకు సంబంధించి త్వరలో హీరింగ్ వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ ఎమ్మెల్సీ ఏదైతే అనంత ఉదయ భాస్కర్ అయితే కనుక ఎవరైతే సాక్షులు ఉన్నారో ఆ సాక్షులకు సంబంధించి మభ్య పెట్టే ప్రయత్నం అయితే చేశారు. గత 20వ తారీఖున అయితే కనుక కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్లో అయితే కేసు కూడా నమోదైంది. అంటే ఎవరైతే ఈ సాక్షులు ఉన్నారో ఈ సాక్షులకు సంబంధించి మెయిన్ సాక్షులకు సంబంధించి 2 లక్షలు 3 లక్షల రూపాయలు కూడా ఇచ్చేందుకైతే కనుక వాళ్ళని వారందరినీ మభ్యపెట్టి వారందరూ సాక్షుల్ని అతనికి అనుకూలంగా చెప్పించుకోవడం కోసం ఒత్తిడి కూడా చేసిన పరిస్థితి ఉంది. అంటే ఒక్కో సాక్షికి లక్షలాది రూపాయలు కూడా ఇచ్చి ఈ కేసు నుంచి కేసు నుంచి తప్పించుకోవడం కోసం అనంత ఉదయ్ భాస్కర్ ఒక లాయరు, అలాగే కొంతమంది ఒక నలుగురు వ్యక్తులు అది కూడా దీంట్లో పెట్టి సాక్షుల్ని భయపెట్టి వాళ్ళందరికీ కూడా డబ్బులు ఇచ్చి నిర్బంధించారు. చివరికి చంపేస్తాము, మాకు వ్యతిరేకంగా కనుక ఆ సాక్ష్యం చెబితే మీ మీద చాలా యాక్షన్ తీసుకుంటా, ఏదైతే సుబ్రహ్మణ్యం డ్రైవర్ను చంపేసాం మీ కుటుంబంలో కూడా అలాగే జరుగుతుందని చెప్పేసి ఇటు లాయర్ కావచ్చు, మరి కొంతమంది కూడా ఈ సాక్షుల్ని ప్రభావితం చేసిన పరిస్థితి ఉంది. దీని మీద ఎవరైతే సాక్షులు ఉన్నారో వీళ్ళంతా కూడా కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు అయితే చేశారు. దీని మీద కాకినాడ రూరల్కి సంబంధించిన పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. అయితే వెంటనే అతను అరెస్ట్ చేయడం కోసం అక్కడికి ఏదైతే ఒక అపార్ట్మెంట్ లో అనంత ఉదయ్ బాబు కాకినాడలో ఉన్నాడో ఆ అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిన నేపథ్యంలో అయితే కనుక ఆయన అప్పటికే పరారై ఉన్న పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా అనంత బాబుని అరెస్ట్ చేయడానికి వెళ్ళే విషయంలో కూడా పోలీసులు అతనికి సమాచారం ఇచ్చి అక్కడి నుంచి తప్పించారు అనేది అటు ప్రభుత్వానికి కానీ ఇటు పోలీసు ఉన్నతాధికారులకు కానీ ఒక సమాచారం అందించింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఇప్పటి వరకు ఒక రవికుమార్ అనే సిఐ అనంత ఉదయ్ భాస్కర్ తో అక్కడ సర్పవరం స్టేషన్ లో సిఐగా ఉన్నాడు. ఇతను అనంత ఉదయ్ భాస్కర్ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పేసి అయితే 3 రోజుల క్రితం అతను అయితే తప్పించడం, అదే విధంగా చెన్నకేశవ్ అనే సిఐ
ఆ తునిలో పనిచేస్తున్న ఆయనైతే కనుక ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారిగా కూడా నియమించిన నేపథ్యంలో దీని మీద అయితే కనుక నిన్న అనంత ఉదయ్ భాస్కర్ నిన్న రాజమండ్రి కోర్టులో అయితే కనుక ఏదైతే ఈ కేసుకు సంబంధించి బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి ఏదైతే పోలీసులు కేసు పెట్టారో ఈ అనంత్ ఉదయ్ బాబు అయితే బెయిల్ కోసం కోర్టులో కూడా హాజరైన పరిస్థితి ఉంది. అయితే నిన్న రాజమండ్రి కోర్టులో అయితే దీని మీద దీన్ని అయితే సస్పెండ్ చేస్తూ బెయిల్ ఇవ్వడానికి అయితే కనుక కోర్టు నిరాకరించింది. దీంతో పోలీసులు భారీ ఎత్తున అయితే నిన్న రాజమండ్రి అదే మన కోర్టు దగ్గర అయితే కనుక భారీ ఎత్తునగా అయితే మోహరించి మధ్యాహ్నం 2 గంటలకి ఏదైతే అనంత ఉదయ్ బాబు బయటకు రాగానే కూడా పోలీసులు అరెస్ట్ చేసి నాటకీయ పరిణామాల మధ్య చాలా బందోబస్తు మధ్య అయితే కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు. కాకినాడ పోలీస్ స్టేషన్కి అయితే రూరల్ పోలీస్ స్టేషన్కి తరలించిన తర్వాత అతన్ని అయితే కనుక కస్టడీలోకి తీసుకుని ఈ కేసుకు సంబంధించిన వివరాలు అయితే నిన్న నుంచి కూడా రాబట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు మరి కొద్దిసేపట్లో అయితే కనుక కాకినాడ కోర్టులో అయితే కనుక అతన్ని సబ్మిట్ చేసి దీనికి సంబంధించి కూడా కోర్టుకు కూడా తరలించేందుకు పోలీసులు అయితే ఇప్పటికే అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి కూడా అంటే ఈ విచారణకు సంబంధించి కూడా ఏదైతే ఉదయ్ భాస్కర్ భార్యను కూడా దీంట్లో ఒక విక్టిమ్ గా పెట్టడంతో ఆవిడ కూడా అటు డిఎస్పీ విచారణకైతే వెళ్ళింది. అయితే ఈ విచారణలో కూడా పోలీసులు ఏం ప్రశ్న అడిగినా నాకు తెలియదు, నాకు సంబంధం లేదు, నేను లేను, ఇదే విధంగా ఒక 3 రోజుల పాటు జరిగిన విచారణలో కూడా అనంత్ ఉదయ్ బాబు భార్య కూడా రైట్ అండి. చెప్పిన సందర్భంలో అయితే దీని ఓకే, మీద అయితే రైట్. కేసు కూలంకషంగా అయితే కనుక దర్యాప్తు చేస్తూ ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే నిన్న అయితే కనుక అనంత్ బాబుని అరెస్ట్ చేసి మరికొద్ది సేపట్లో అయితే కనుక కోర్టులో కాకినాడ కోర్టులో సబ్మిట్ చేసే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.